నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రం మరో వేసవి నీటి ఎద్దడి ముందు నిలిచింది. ఎండలు మండిపోతుంటే నీటి కష్టాలు చుట్టుముడుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నీటి కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితి నీటి వ్యాపారుల లాభాలను రెట్టింపు చేస్తుంటే పేదలకు మరింత సమస్యలు సృష్టిస్తోంది. వేసవి నీటి కష్టాలను డిసెంబర్లోనే గుర్తించి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం హెచ్చరికలను పట్టించుకోలేదు. మండుటెండలు రాకముందే ఈ వేసవి ఎలా గడుస్తుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు ముదరకముందే రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మొదలైపోయాయి. ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, పడిపోతున్న నీటి మట్టాలు, కొరబడిన ముందస్తు వ్యూహాలు అన్నీ కలిసి మరోసారి ప్రజల దాహార్తిని రెట్టింపు చేస్తున్నాయి. రాష్ట్రంలో నీళ్లు తెచ్చుకోవడానికి చాలా గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. నీటి కష్టాలు తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు పర్యవేక్షణ లోపాలతో సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి. ఎండలు ముదరక ముందే రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పానిపట్టు యుద్ధాలు ఇప్పటికే మొదలయ్యాయి. భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయి చాలా చోట్ల బోర్లు ఎండిపోతున్నాయి. గుక్కెడు మంచినీటి కోసం పల్లెలు తల్లడిల్లుతున్నాయి. వాగులు వంకలు చెలిమెల్లో ఉన్నపాటి కొద్ది నీటిని తోడుకోవడానికి నానాయాతన పడాల్సి వస్తోంది. కొద్దిపాటి నీరు ఇస్తున్నా వాటిని పట్టుకోవడానికి గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వస్తోంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిన నల్గొండ జిల్లాలో కృష్ణా నీటి సరఫరా అస్తవ్యస్తం కావడంతో తాగునీటి కష్టాలను రెట్టింపు చేసింది. ఏఎంఆర్పీ ద్వారా 2.5 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 1.4 టీఎంసీల సరఫరా చేసి అధికారులు చేతులెత్తేశారు. జిల్లాలోని 60 చెరువుల్లో సాగర్ కాలువల ద్వారా నీటిని నింపే సౌలభ్యం ఉన్న 40కే పరిమితం చేశారు. అది కూడా డిసెంబర్లో 2 వారాలకే నీటిని వదిలారు. దీంతో అప్పుడే తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. ఇవి 5 రోజులకు ఒకసారి, అది కూడా నిన్నమని అసలు ఈ నెల కూడా రాలేదండి. వారం రోజులకు ఒకసారి వదిలిపెడుతారు. అది కూడా ఈ సన్నగా రావటం, ఇంతమందికి నీళ్లు సప్లై అవుతలేవండి. చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఇంకా 2 రోజులు అయితే ఎట్లుంటుందో పరిస్థితి. పనులు మానేసుకొని నీళ్ళ కోసం అనుకుంటే నీళ్లు ఇబ్బంది ఉన్నా కానీ దొరుకుతలేవు. ఇంటికాడ ఉన్నా కానీ ఇంకా పెద్దవాళ్ళు ఊళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో బోర్లలో వేసుకుంటే వాళ్ళు ఏం పెట్టినప్పుడు పట్టుకొచ్చుకుంటున్నా, లేకపోతే లేదు. కరువు సీమ కడప గుండె చెరువు కాబోతోంది. కడప జిల్లాలోని పలు చోట్ల భూగర్భ జలాలు 13.94 మీటర్లకు దిగువన పడిపోయాయి. రాయపాటి, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం గ్రామస్తులు రేయింబవళ్లు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని జిల్లా వాసులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో వేసవికాలం రాకమునుపే పరిస్థితి ఇలాగుంటే ఇక మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నో మాటలు కూడా పోయినాం, కానీ అధికారులు పట్టించుకోలే. ఆడకు పోయినాక మేము వచ్చాం పంపించమంటారా, ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరు లేరు సార్, ఎవరు వచ్చేదానికి లేదు. కానీ నీళ్ళకి ఎన్ని నెలలు కష్టపడాలి సార్. ట్యాంకర్స్ అయితేనేమి కార్పొరేషన్ అంతా కలిసి కూడా 3 ట్యాంకర్లు ఉంటాయి. ఇప్పటికి 15 రోజులు అవుతుంది, ఒక ట్యాంక్ కూడా పంపించింది లేదు వాళ్ళు. అయితే అనంతపురం జిల్లా తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. రోజుల తరబడి నీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఎక్కడికెక్కడ ఆందోళనకు దిగుతున్నారు. 10 రోజులుగా తాగునీటి సరఫరా చేయడం లేదంటూ ధర్మవరం పట్టణంలో మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించారు. విద్యుత్ కోతల వలనే నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోందని మున్సిపల్ అధికారులు వివరించినా ఫలితం లేకపోయింది. పట్టణంలో నీటి సరఫరా సరిగా లేని కారణంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల మాదిరిగా తాగునీరు కొనుగోలు చేస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో అధికారులు, మంత్రులతో ఏ సమావేశం జరిగినా తాగునీటి సమస్యే ప్రధానాంశం అవుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాల పేరిట ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. మంత్రులు కూడా అధికారులపైనే చిందులు వేస్తున్నారు.
కర్నూలు పట్టణం సహా జిల్లాలోని 8 పురపాలక సంఘాల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈ పరిస్థితులు నెలల తరబడి వెంటాడుతున్నా అధికారులు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ చూసినా ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించామంటున్న కేంద్ర మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు మాత్రం 37 కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. వీటికి సంబంధించిన నిధుల విడుదలై సమస్య తీరేసరికి ఎండాకాలం వెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా కూడా కర్ణాటకతో మాట్లాడి కేసీఆర్ కానీ పోస్ట్పేడ్ నుండి మాకు సమస్య పరిష్కారం చేసి తప్ప ఈ ప్రాంతం సమస్య నీటి సమస్య లేదు. దానికోసం మేము ఫైట్ చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈసారి ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆర్డీఓస్ని కూడా తప్పకుండా విజిట్ చేసి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే సొల్యూషన్స్, లోకల్ సొల్యూషన్స్ ఏమన్నా ఉంటే ప్రైవేట్ బోర్డ్స్ హైర్ చేయడం అట్లా ఏదన్నా ఉంటే కూడా అది చేయమని చెప్పడం జరిగింది. అన్ని చర్యలు తీసుకుంటాం. ఆదిలాబాద్ మొదలుకొని విశాఖ జిల్లా వరకు ఉన్న ఏజెన్సీలో తాగునీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణ రోజుల్లోనే చెరువులు, చెలమల్లో నీటిని తీసుకొని దాహం తీర్చుకునే గిరిజనులకు ఈ ఎండాకాలం ఇలా గడుస్తుందనే భయం పట్టుకుంది. వర్షాభావంతో ఇప్పటికే నీటి గలగలలు వినిపించడం లేదు. దీంతో తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి ఓ బిందెడు నీళ్లు తెచ్చుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన మహిళలు విశాఖ పాడేరు ఐటీడీఏ కేంద్రాన్ని ముట్టడించారు. నీటి సరఫరా విషయంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీటి పథకాలపై పర్యవేక్షణ లోపించడం సహా 100 కోట్లు ధారపోస్తున్న ప్రతి వేసవిలోనూ నీటి జాడలు గగనమైపోతున్నాయి. చాలా జిల్లాల్లో మంచినీటి పథకాలు నిలిచిపోయాయి. ఈ విషయంలో ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదు. నీటి ఎద్దడి మొదలై నెలలు గడుస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు రెట్టింపవుతున్నాయి.